గ్రద్దంట పిల్లని తీసుకెళ్లి పైకి కొండ మీద కలిసి వదిలేస్తుందంట. దేనికి? చంపేద్దామరా. ఆ పిల్లకి ఎగరటం నేర్పించడానికి. అది బుజ్జి మాటలు చెప్పదు. కూర్చుని అమ్మా మరే ఇలా ఎగరాలి ఇలా ఎగరాలి తీరి చెప్పారు. ఇంకో మాటలు చెప్తే అది అందదు. ఏం చేస్తే సేమ్ దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు మనకు నచ్చనే చెప్తాడు, నువ్వు చెయ్యి నేను చూసుకుంటాడు. అది నమ్మగలగాలి మనం. ఆ చిన్న పిల్ల నమ్ముంటది తల్లిని. సరే తల్లి ఎక్కడికో నన్ను విహారయాత్రకు తీసుకుని వెళ్తుందేమో అనుకుంటది. అది కొండ మీద తీసి దబ్బను వదిలిద్ది. కింద పడేయడం అయిపోయేది. మా అమ్మ ఏదో చేస్తాను. మనం కూడా అలా అనుకుంటాం, దేవుడు నన్ను వదిలేశాడు ఏం చేయట్లా అది అనుకుంటాం. కానీ ఆ చిన్న పిల్ల కూడా అనుకుని ఉంటది, గాల్లో తెలిపోతాను ఇంకా చచ్చిపోతానని. కరెక్ట్ గా కిందకు వచ్చే ముందు తల్లి గబుక్కుని దాన్ని పట్టుకుంటది. ఈ మధ్యలో ఏమవుతుంది? ఆ చిన్నపిల్ల ఎంతో కొంత భయం పోతుంది, ఎంతో కొంత రెక్కలు ఆడిస్తుంది, ఎంతో కొంత ఎగటం నేర్చుకుంటుంది. అప్పుడు దానికి ఒక నమ్మకం వస్తుంది, నా తల్లి ఏం చేసినా కరెక్టే, చివరిలో నా తేడా వస్తే నా తల్లి వచ్చి నన్ను పట్టుకుంటుంది. ఈ మధ్యదారిలో ఏమవుతుందంటే నా తల్లి నాకు జీవితాంతం ఎలా ఉండాలో నేర్పిస్తుంది అంటది అనుకో. సేమ్ అదే మనం కూడా అనుకుందాం దేవుడి దగ్గర. మనం దేవుడి దగ్గర కూడా అదే అనుకుందాం.